హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ మెంతికూర ఫ్రెండ్స్. మెంతికూర పప్పు, 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, ఈ చిన్న పచ్చిమిరకాయ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇంత పొడుగ్గా ఎంత పెద్దగా ఉన్నాయి కానీ అసలు ఘాటే లేవు ఫ్రెండ్స్. మెంతికూర అయితే తీసుకున్నాం. కాడలు కూడా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్. పప్పే కాబట్టి ఊరికి ఉడికిపోద్ది. 100 గ్రాములు అయితే కందిపప్పు తీసుకున్నాను. ఈ 3 కట్టలు 4 కట్టలు చిన్న కట్టలు కదా ఫ్రెండ్స్. ఈ ఆకు ఈ మొత్తం కలిపి పొయ్యి మీద పెట్టేస్తాను. ముందుగా పప్పు కడుక్కుంటాను ఫ్రెండ్స్. పప్పు కడిగి నీళ్లు పోసి ఉంచుతాను. ఎప్పుడు చెప్పినట్టు పప్పు కడిగి సరిపడా నీళ్లు పోసి పసుపు, కొద్దిగా నూనె వేసుకుంటాను. కారం కూడా వేసేయచ్చు ఫ్రెండ్స్. పప్పు కడిగి నీళ్లు పోసి కొంచెం నూనె కూడా వేసాను ఫ్రెండ్స్. త్వరగా ఉడికిద్ది. 1 స్పూను పసుపు, 2 స్పూన్లు అయితే కారం. మీరు సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. మేము కారం ఎక్కువ తింటామని ఎక్కువ వేసుకుంటున్నాం అనుకో, మీరు కూడా అంత వేసుకోమాకండి. మీరు ఎంత తినగలుగుతారో అంతే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఇది ఆకు నానబెట్టుకుంటాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకుంటాను, టమాటా అన్నీ. ఈలోగా పప్పు కొంచెం నానుతుంది ఫ్రెండ్స్. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. కళ్ళుప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. కొంతమంది గోరువెచ్చటి నీళ్లు పోసి నానబెట్టమని కొన్ని వీడియోల్లో చూశాను. గోరువెచ్చటి నీళ్ళలో వేసి నానబెట్టామనుకోండి ఫ్రెండ్స్, దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ నీళ్ళల్లోనే పోతాయి. ఇంకా మనం తినేదేంటి, ఇప్పుడు తినేయని సూపర్ తిండి, బలం లేని తిండి. దాంట్లో ఉన్న కొంచెం చీమంత బలం కూడా మనం వేడి నీళ్ళు వేసేసి ఉడకబెట్టి వంపేసి అన్నీ చేస్తే మనకి ఒంటికి వెళ్ళేది ఏముంది ఫ్రెండ్స్, గట్టే తిన్నట్టు ఉంటుంది. నేనైతే ఎప్పుడు వేడి నీళ్ళు పోయిను. ఉప్పు మాత్రం కంపల్సరీగా వేస్తాను. ఉప్పు వేసి నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్. దాంట్లో ఏ బ్యాక్టీరియా ఉన్నా ఉప్పు వేస్తే పోయిద్ది. పసుపు కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ అయితే పసుపుతో కడుగుతాను ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసి వెజిటేబుల్ ఆకుకూరలన్నీ ఉప్పుతోనే. మీరు కూడా అలా కడుక్కోండి. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, కరోనా కాడి నుంచి అందరికీ ఇలాంటి మంచి అలవాట్లు వచ్చేసినాయి. నీళ్ళు పోసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా నానబెట్టేస్తాను. నానిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు కడిగిన తర్వాత కూరలు అయినా పప్పు అయినా కొంచెం కత్తితో కట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, రుబ్బినప్పుడు మనకి కాడల్లాగా లేకుండా చక్కగా పప్పులో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. పక్కన పెట్టినవి అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పప్పులో వేసేసుకోవటమే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని ఆకు కూడా కడిగి పెట్టేసి ఆకు కూడా పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు పెట్టి 3 విజిల్స్ వచ్చినాయంటే పప్పు రెడీ అయిపోతుంది. త్వరగా అయిపోయే వంటలు ఫ్రెండ్స్ ఇవి. మనం దగ్గర కూర్చొని వండాల్సిన పని లేదు. శుభ్రం కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కడిగి. అలా వేసేసామనుకోండి, కాడలతో వేసాను కదా, కొంచెం మనం రుబ్బుకునేటప్పుడు పొడుగ్గా ఉడకవు సరిగా. అందుకనే కొంచెం అటు ఇటుగా కట్ చేశాను. కాడలు కూడా ఎందుకు వేసారంటే లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్. కుక్కర్లో కాబట్టి ఉడికిపోతాయి. కాకపోతే కొంచెం మెంతాకు కాబట్టి కొంచెం వగరు వచ్చింది. షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఒంటికి. అవి ఉన్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. అప్పుడప్పుడు వగరు, పులుపు, చేదు కూడా తినాలి. నేను తినకపోయినా వండి పెడతాను ఫ్రెండ్స్. పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఉన్నప్పుడు వండి పెట్టండి. చింతపండు అయితే 2 ముక్కలు వేస్తున్నాను, ఎందుకంటే ఇది పులుపు ఉండదు కాబట్టి. ఇంతే ఫ్రెండ్స్. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. స్టవ్ వెలిగించి పెట్టేశాను ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చాక చూపిస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఇలాగ పాలు కూడా కాగి పక్కన పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ విజిల్. ఇంకా 2 విజిల్స్ వస్తే ఆపేస్తాను. రెండు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకొకటి వస్తే ఆపేస్తాను. మూడు వచ్చినాయి ఫ్రెండ్స్. ఆవిరిపోయిన దాకా వెయిట్ చేద్దాం. ఆపేసాను. తాలింపులకి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్.
ఆవిరిపోయింది. 3 విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. మెత్తగా ఉడికింది పప్పు అయితే. చూసారా, బయట తెచ్చుకున్న పప్పు అయితే 3 విజిల్స్ చాలు ఫ్రెండ్స్. మనం గవర్నమెంట్ ఇచ్చే పప్పు ఒక్కోసారి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మానేశారు ఇవ్వటం. ఆ పప్పు ఇచ్చినప్పుడు మాత్రం గవర్నమెంట్లో రేషన్లో ఇచ్చే పప్పు అయితే 4 విజిల్స్ పెట్టాలి. ఇది ఊరికనే ఉడికిపోయింది కాబట్టి బయట తెచ్చింది. 3 విజిల్స్ చాలు ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బేసుకుంటాను. కొంచెం వేస్తున్నాను. సాలకపోతే తర్వాత సాల్ట్ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో. మెంతికూర పప్పు, గోంగూర పప్పు భలే వాసన వస్తాయి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని రుబ్బుకుంటాను ఫ్రెండ్స్. రుబ్బి చూపిస్తాను. ఈ నీళ్ళన్నీ గరిటెతో తీసి వేరే గిన్నెలో వేసుకుంటాను, ఎందుకంటే రుబ్బుతానికి కుదరదు. సెల్లు పట్టుకున్నాను కాబట్టి పక్కన పెట్టి రుబ్బి చూపించాలి. గోంగూర పప్పు, మెంతికూర పప్పు, దోసకాయ పప్పు మనం చెప్పకపోయినా అందరికీ తెలిసిపోద్ది ఫ్రెండ్స్ ఉడికేటప్పుడే. అన్నం కూడా పొంగొచ్చేసింది ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుంటాను. ముందుగా ఇలాగా నీళ్ళన్నీ తీసి కొద్దిగా పక్కన గిన్నెలో పోసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. రుబ్బుకున్న తర్వాత కలుపుకోవచ్చు. ఏ కూరలైనా సరే ముందున్నంత జ్యూసీగా ఆరిన తర్వాత ఉండదు, గట్టిగా అయిపోతాయి. అందుకని కొంచెం లూజుగా చేసుకోవాలి. మనం తినే టయానికి చిక్కబడిపోతుంది ఫ్రెండ్స్. ఇంత ఇలా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. రుబ్బి పక్కన పెట్టుకొని ఇలాగ తాలింపు వేసేద్దాం. నూనె పోసుకున్నాను కడాయిలో, తాలింపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ, ఎండుమిర్చి వేసేద్దాం. అవి వేసినాక కరివేపాకు వేద్దాం ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఇది రుబ్బుకున్నాను, పక్కన పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. నీళ్ళు కూడా పోసేద్దాం. ఇంతే ఫ్రెండ్స్, మెంతికూర పప్పు చాలా బాగుంటుంది. ఈ ఆకుకూరలు వచ్చినప్పుడే తీసుకోవాలి ఫ్రెండ్స్. మెంతికూర చలికాలమే వస్తుంది ఎక్కువ. మెంతికూర, క్యాలీఫ్లవర్ వచ్చినట్టు అప్పుడే ఆకు మనం వండుకోవాలి. దీంట్లో కొద్దిగా ఇంగువ వేసేసి దీంట్లో పోపు పెట్టేస్తాను. మీకు అలవాటు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఇంకా తాలింపు వేసేద్దాం ఫ్రెండ్స్ పప్పులో. ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ ఇలాంటివే చేస్తాను, అందరికీ ఇష్టం ఫ్రెండ్స్. పప్పుచారు ఎప్పుడో ఒకసారి చేస్తాను, అది కూడా ఒక్కోసారి సాంబారే చేస్తాను. అన్నీ వెజిటేబుల్ ఉంటాయి కాబట్టి. ఇంతే ఫ్రెండ్స్, పప్పులోకి వడియాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకుంటే ఈరోజు వంట అయితే అయిపోయినట్టే. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఎక్కువ ఆమ్లెట్ అడుగుతారు, లేదంటే బంగాళదుంప వేపుడు అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మా ఇంటి వంటలు అయితే అయిపోయినాయి. మీరేం చేశారో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లోకి వడియాలు వేపాలి. వడియాలు వేపుతున్నాను ఫ్రెండ్స్. సమ్మర్లో వేసిన వడియాలు వేసుకుంటే పప్పులోకి బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని దాంట్లో పేపర్ వేసుకొని ఆయిల్ పీల్చుకునేది వడియాలు వేసుకుంటే దాంట్లో పెట్టుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. సమ్మర్లో వేసిన వడియాలు ఎంతమంది ఇళ్ళల్లో ఇంకా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే అయిపోయినాయి లాస్ట్. వేపేస్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అప్పడాలు కొనుక్కోవటమే. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది నా వంట అయితే. వడియాలు కూడా వేపేసుకున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వంట అయితే ఈసారి లాంగ్ వీడియో వచ్చేసింది. ఆగకుండా చాలా థ్యాంక్స్ చెప్పాలి సెల్లుకి, లేదంటే నన్ను ఎప్పుడు సగంలో ఆపేసిద్ది ఫ్రెండ్స్. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవాళ ఫుల్ వీడియో వచ్చింది ఫ్రెండ్స్. సెల్లుకి ఒక సబ్స్క్రైబ్, ఒక థ్యాంక్స్, ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్.